హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వింత వ్లాగ్స్. ఈరోజు అయితే మనం కర్ణాటకకి అయితే వెళ్తున్నాం గూడ్స్ సేల్ పర్పస్లో. నేనైతే డ్రైవింగ్ కొత్తగా వచ్చిన, నాకు ఏ బండి నడపరాదు, ఫస్ట్ టైం వచ్చిన. అప్పుడప్పుడు పట్టుకున్నట్టు అప్పుడప్పుడు స్టీరింగ్ పట్టుకున్నా, కానీ ఇప్పుడు అంత అయితే లేదు. ఫస్ట్ టైం స్టీరింగ్ పట్టుకున్నా. హైవేలా లాంగ్ తెలంగాణ నుంచి ఇప్పుడు మనం కర్ణాటక అంటే 500 కిలోమీటర్లు వస్తుంది. ఫస్ట్ టైం భారీ ట్రిప్ పడ్డది మనకైతే. మన ఇందువల్ల అయితే టాటా ఏసీ. ఇప్పుడు మనం అయితే హిందూపురం లేపాక్షి రోడ్ పోతున్నాం. హిందూపురం లేపాక్షి అంటే ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది మన కర్ణాటక బార్డర్ దాకదు, ఇటు సైడ్ పోతే దాకుతుంది. మన బాగపల్లి అయితే దాకదు, ఇటు సైడు ఊర్లు దాకుతాయి అన్నట్టు. మనమైతే వెళ్ళిపోయినాం, ఊర్లోకి అయితే వెళ్ళిపోయినాం. సామాన్ చదువుకున్నా. అప్పుడు మైక్ ఫిట్ చేసుకోవాలి, ట్రైలర్లో చదువుకొని బయలుదేరినా. కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత లాంగ్ వచ్చినా కాబట్టి జర భయం అయితే అయింది ఫస్ట్ అయితే. అటు ఇటు చూసుడే సరిపోతుంది, అదైతే మొత్తం మైక్లో ఎప్పుడు అటు ఇటు చూసుడే. ముంగల్బాయ్ అయితే మన పెద్ద బండి అశోక్ లేలాండ్, మన వెనకాల అయితే కొత్త బండి వస్తుంది. టాటా ఏసీ అయితే వస్తుంది కొత్తది. ఇది నేను ఎక్కిందేమో పాతది, 2019 మోడలు. అదేమో న్యూ మోడల్ 2025 మోడల్. అది పెట్రోల్ బండి, ఇది పెట్రోల్ బండి. అదే పెట్రోల్ బండి, ఇది మనదే ఇట పెట్రోలే. ఇప్పుడు ముంగలు వచ్చేదైతే అవతలి కర్ణాటక బార్డర్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు తీసేసారు, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి. చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి తీసేశారంట చెక్ పోస్టు. ఊళ్ళకెళ్ళి అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ కర్నూలు కాడ అయితే వస్తుంది, తర్వాత ఇక్కడ ఈ కర్ణాటక దాటుతుంటే ఇదే చెక్ పోస్ట్ అన్నట్టు, ఈ ఊళ్ళకెళ్ళి అన్నట్టు. ఇది అప్పుడు పోయేది లేకుండా ఇప్పుడైతే తీసేసారు అనమాట. ఇప్పుడైతే మనం ఊళ్ళేజ్ అయితే చేరుకున్నాం. ఊరైతే అయిపోయింది, సేల్ చేసుడు అయితే అయిపోయింది. ముంగల ఇది లేపాక్షి అంటే మీకు ఎరికే పెద్ద టెంపుల్ ఉంటుంది. ముంగల్ది నంది పెద్ద విగ్రహం ఉంటుంది. ఎంతమంది అయితే లేపాక్షి నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నారు, లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి ఛానల్కి. కొత్తగా పెట్టిన ఛానల్, ఫస్ట్ ఛానల్ అయితే స్ట్రైక్ వచ్చి అది పోవడం జరిగింది. ఇప్పుడైతే దగ్గర నుంచి చూపిస్తా. ఇది ఒక పుణ్యక్షేత్రం లాంటిదంట, నాకైతే తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇదే దగ్గర నుంచి వ్యూ చూపిస్తున్నా. ఇంతగానో తిరుగుతున్నందుకు ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ గుట్ట మీద అయితే ఒక గ్రద్ద ఫోటో అయితే ఉంది, పెద్ద ఫోటో. దాని మీద టూరిస్టర్లు అయితే చూస్తున్నారు. మంచి వ్యూ గిట్ ఉంటుందంట అక్కడ. మనమైతే అంత దూరం అయితే వెళ్ళలేము, ఎందుకంటే బండి అయితే ఎక్కదు కాబట్టి అంత దూరం పోలేకపోయాను. ఇది రోడ్ మీద ఉంది కాబట్టి కవర్ చేసిన ఇదంతా ఏరియా. ఇప్పుడైతే ఇంటికి వచ్చినాం, అడ్డ మీదకి వచ్చినాం. నాన్న అయితే టమాటా పచ్చడి చేస్తుండు, రోటి పచ్చడిలే తినాలి, మిక్సీలో పట్టుకుంది అంత టేస్ట్ ఉండదు. అలా పల్లీలు వేసి వేయించి నువ్వులు వేయించి చేసిండు. అన్నం కలుపుకోవాలి. అన్నం అయితే ఉడుకుతుంది, గ్యాస్ మీద పెట్టినాం. పచ్చడి నూరుడే లేటు, అన్నం తినుడే. ఆకలి అయితే దంచి కొడుతుంది. మనోడైతే లడ్డు తింటుండు మా అన్న. నూరు అయితే అయిపోతుంది, సగం వరకు వచ్చేసింది. ఎంతమంది అయితే టమాటా పచ్చడి ఇష్టం ఉంటే లైక్ చేయండి. మనం కూడా టమాటా పచ్చడి ఫ్యాన్సే. ఇక్కడ పచ్చడి మంచి హెల్త్కి మంచిదంట.
ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మన వీడియో అయితే ముగిస్తున్నా. రేపు నుంచి పెద్ద వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మా అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదే మన బండి రాజు డీలక్స్. ఇది మనం ఉండే అడ్డా ఇది.